ప్రైజ్ లార్డ్ అందరికీ. దేవుని ప్రశస్తనామములో మీ అందరికీ వందనములు. అందరూ బాగున్నారా? దేవుడు గొప్పవాడు కదండి. దేవుడు చాలా గొప్పవాడు. దేవుడు అంటే ఎవరు? దేవుడు అంటే సృష్టికర్త. సృష్టికర్త అయిన దేవుడు. ఆయన సృష్టికర్త, సృష్టిని సృష్టించింది కర్త. ఆయనే దేవుడు. 10 మంది కలిసి ఒక సృష్టిని సృష్టించలేరు కదా. 10 మంది కలిసి మనిషిని సృష్టించలేరు కదా. క్రైస్తవ్యానికి పుట్టుకుందండి. దేవునికి ఒక పుట్టుకుందండి. ఆ పుట్టుక విశిష్టమైనది, చాలా శక్తివంతమైనది, చాలా పరిశుద్ధమైనది, మహిమకరమైనది. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభులు వారు. క్రైస్తవ్యం అంటే కష్టాలతో, నష్టాలతో, బాధలతో, ఏడ్పులతో, ఇబ్బందులతో పుట్టినది క్రైస్తవ్యం. అది ఒక మార్గం అండి. మనం కష్టాలతో, బాధలతో ఉన్నప్పుడు, మనకి కళ్ళకి ఏది కనబడనప్పుడు, మన కనులకు ఏది కనబడతా, మనకు వచ్చినటువంటి కష్టం తప్ప మన కనులకు ఏది కనబడినప్పుడు దేవుడు ఒక మార్గాన్ని చూపిస్తాడు. నేను బ్రతకడానికి ఏ మార్గం లేదు, ఇక నేను ఏం చేయాలి దేవా, ఏం చేయాలి దేవుడా అన్నప్పుడు, ఇదిగో నేనున్నాను దేవుణ్ణి అని ఆయన ప్రత్యక్షమవుతాడు. నువ్వు నమ్మిన ఎడల, నీ నమ్మికను బట్టి, నువ్వు విశ్వసించిన ఎడల, నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఎవరి జీవితంలో అయితే కష్టాలు ఉంటాయో, ఎవరి జీవితం అయితే ముళ్ళబాటగా ఉంటుందో, ఎవరి జీవితం అయితే మరి ఇష్ట పరిస్థితుల్లో విడవబడతారో, వాళ్ళలో నుండి పుడుతుంది క్రైస్తవ్యం. ఒక కులము కాదు, ఒక మతము కాదు. క్రైస్తవ్యం అంటే ప్రభు యొక్క మార్గం ఇది. ఆ మార్గము వాళ్ళకి కనబడుతుంది. రైస్ బ్యాగుల కోసమో, పప్పు ఉప్పుల కోసమో, పౌడరు సోపుల కోసమో క్రైస్తవ్యం పుట్టలేదు. క్రైస్తవ్యము బాధలో నుండి పుట్టింది. బాధ అంటే ఏంటో, కష్టం ఏంటో అంటే ఒక క్రైస్తవుడే చెప్పగలుగుతాడు. పుడుతూ గోల్డెన్ స్పూన్లో పుట్టే వాళ్ళకి దేవుడు అక్కరుంటుందా? పుడుతూ గోల్డెన్ స్పూన్లో పుట్టే వాళ్ళకి దేవుడు కనబడతాడా? అసలు దేవుడు అక్కడ నిల్చున్న దేవుడు వాళ్ళ కళ్ళకి కనబడతాడా? వాళ్ళకి కనబడేదంతా కంఫర్ట్ జోన్, డబ్బు, ఆస్తులు, అహంకారం, గర్వం, కులపిచ్చి, మతపిచ్చి, అహంకారం, బుద్ధి లేనితనం, అజ్ఞానం, ఇవి వాళ్ళ నిండా నిండిపోయి ఉంటాయి. ఎందుకు? ఫుల్గా ధనం ఉంటే, ఫుల్గా బంధువులు ఉంటే, ఫుల్గా ఆస్తులుంటే, ఇవేమి ఇక ఇవి ఉంటే ఇంకేమి కనపడ వాళ్ళకి. ఒక దరిద్రత కనబడదు వాళ్ళకి. దరిద్రులు కనబడరు వాళ్ళకి. దరిద్రులు అంటే వాళ్ళకి అసహ్యం. ఇంట్లో పని చేసే వాళ్ళని కూడా చాలా అసహించుకుంటారు. వాళ్ళ ఇంట్లో పని చేస్తారు, వాళ్ళని కూడా అసహించుకుంటారు. వాళ్ళని అసహించుకున్నప్పుడు, వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళని వాళ్ళు అసహించుకున్నప్పుడు, వాళ్ళు మానేస్తే వీళ్ళు ఏం చేయలేరు. వీళ్ళు తోముకోలేరు, ఉతుక్కోలేరు, ఇంకా ఏమీ చేయలేరండి. అలాంటిది వాళ్ళని చాలా తక్కువగా మాట్లాడతారు. పాపం వాళ్ళు మరి తప్పదు, వాళ్ళు పనులు చేసుకుంటారు. వాళ్ళకి ఆ కష్టం ఏంటో తెలుస్తుంది, నిందలేంటో తెలుస్తాయి, బాధలేంటో తెలుస్తాయి. అప్పుడు వాళ్ళు పనిచేసే ప్రతి ఒక్కళ్ళు, ఇళ్లల్లో కానీ, లేబర్ కానీ, ఏ వర్క్ చేసే ప్రతి ఒక్కళ్ళండి ఆ కష్టాల్లో వాళ్ళకి దేవుడు కనపడతాడండి. ఆ కష్టంలో నుండి క్రైస్తవ్యం. వాళ్ళు దేవుడు నమ్ముకుంటారండి. దేవుడు అంటే యేసుక్రీస్తు. వాళ్ళు నమ్ముకుంటారు. వాళ్ళకి దేవుడు కనబడతాడు, మిగతా వాళ్ళకి కనబడ్డు. వాళ్ళకి కులం, నీ ఇంటి పేరేంటి, నీ కులం ఏంటి, ఇదండి వాళ్ళకి కావాల్సింది. కులాన్ని బట్టి, ఇంటి పేరుని బట్టి వాళ్ళ గర్వం, వాళ్ళ అహంకారం. ఏ రోజైతే నువ్వు గర్వాన్ని,
అహంకారాన్ని విడుస్తావో, దేవుడు కావాలని కోరుకుంటావో, అప్పుడు దేవుడు నీకు కనబడతాడు. నీ ధనము నీకు దేవునికి, నీ ధనము దేవునికి అడ్డొస్తుందేమో. దేవునికి అడ్డు రాకుండా చూసుకోగలిగితే దేవుడు మన దగ్గర ఉంటాడు. నువ్వు ధనాన్నో ఆస్తునో నువ్వు చూసుకున్నట్లయితే దేవునికి ఆ ధనానికి ఎంత మాత్రం పొత్తు కుదరదు. ఒక వరలో 2 కత్తులు ఉండనేరవు. ఒక పరిశుద్ధుడైన దేవుని దగ్గర నీతియుక్తమైనటువంటి క్రియలు కలిగినటువంటి ఒక మనస్సు కలిగినటువంటి వ్యక్తులైతేనే ఉండగలరు. కులము, మతము, అహంకారము ఇవన్నీ ఎందుకు పనికిరావు నా దేవుని ముందు. నా దేవుని ముందు ఈ కులాలు, ఈ కులపిచ్చి, పెద్ద కులాలు, చిన్న కులాలు, ఈ కులము అని నిర్ణయించుకున్న వాళ్ళు కులముతోనే చస్తారు, ఆ కులములోనే తగలబెట్టబడతారు. ఆ తర్వాత వారి జీవితాలకి అస్సలు అర్థం లేకుండా పోతుంది. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, చిన్న ఎగ్జాంపుల్ నేను విన్నాను అండ్ చూశాను కూడా, చెప్తున్నాను. ఒక చిన్న పాప ఆడుకుంటుంది ఒకరింట్లో. ఇది కట్టుకథ కాదు, నిజమే. ఒక చిన్న పాప ఇంట్లో ఆడుకుంటుంది. ఆ పాప ఆడుకుంటుంది. ఆ ఇంట్లో యజమాని తన పని ఏదో చేసుకుంటుంది. ఆ పాపతో మాట్లాడుకుంటూ ఆడుకుంటుంది. ఆమె వాక్యం పెట్టుకుంది. ఆమె వాక్యం పెట్టింది. ఆ వాక్యం ఎవరిది పెట్టింది? ఆమె కూడా మాధ్యమంలో వాక్యం చెప్పే ఆవిడే. ఆమె వాక్యం ఒకసారి యూట్యూబ్లోకి అప్లోడ్ చేసుకోవచ్చు అని ముందుగా ఆ డౌన్లోడ్ చేసుకున్నది పర్ఫెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకుంటూ ఆ పాపతో ఆడుకుంటుంది. ఆ పాప ఏం చేసింది, ఈవిడ నాకు తెలిసిన ఆంటీ కదా అని చెప్పి అలాగే వింటుంది, ఆవిడని చూస్తుంది. ఆ వాక్యం చెప్పేటటువంటి ఆ ఆంటీని చూస్తుంది, బయట తనతో ఆడుకుంటున్న ఆ ఆంటీని చూస్తుంది. ఆంటీ మీరే కదా, ఏం చెప్తున్నారు అని వింటుంది. అసలు చిన్న పాప చక్కగా వింటుందండి ఆ మాట. 3 years 4 years ఉంటుంది. ఆ పాప వింటుంది. అలాగే ఆ పాపకి ఏం అర్థమవుతుందో తెలియదు, కానీ ఆ పాప మాత్రం జీనియస్, వెరీ జీనియస్ అన్నమాట. అయితే వాళ్ళ కులం ఏదైనా అవ్వచ్చు, నాకు అది అనవసరం. అందరితో మనం మంచిగా ఉంటాం కదా. దేవుని యొక్క ప్రేమను బట్టి మనం అందరితో మంచిగా ఉండాలి. అలాని వాళ్ళకి ఇష్టం లేదు అనుకున్నప్పుడు మన దేవుని మాటలు వాళ్ళ ముందు వేయకూడదని ఉంది కదా. సో మనం వాళ్ళకి ఇష్టం లేకుండా ఏది చేయకూడదు. వాళ్ళ గురించి అయితే ప్రార్థన చేయొచ్చు. అదైతే వద్దనలేదు కదా దేవుడు. ప్రార్థన చేయండి. ఒకరిని తండ్రి ఆకర్షిస్తేనే కానీ వాళ్ళు దేవుని దగ్గరికి రారు. మనం ఏదో చెప్పేసాం కదా, వాళ్ళు మారిపోతారు కదా అని అనుకోవడం అది అజ్ఞానమే అవుతుంది, బుద్ధి తక్కువతనమే అవుతుంది. కానీ మనం ప్రార్థన చేసి వీళ్ళు మార్చబడాలి అని మనం దేవునికి వదిలేయాలి. ప్రార్థన చేస్తూ ఉండాలి, దేవునికి వదిలేయాలి. అంతేగాని వీళ్ళని నేను మార్చాలి అనుకునేది, ఆ తత్వం అనేది మోస్ట్లీ ఎవరికి ఉండదు, ప్రతి క్రైస్తవుడికి ఉండదు. ప్రార్థన చేస్తారు, దేవునికి అప్పగిస్తారు. ప్రభా వాళ్ళని కూడా నువ్వు మార్చు. ఎందుకు అడుగుతారు? వాళ్ళు ఇప్పుడు బాగానే ఉంటారు, వారి తర్వాత వారి ఆత్మ నశించిపోకూడదు, అందుకోసం ప్రార్థన చేస్తారు. వాళ్ళు ఏదో ప్రార్థన చేయగానే వాళ్ళు మారిపోవడం వల్ల వాళ్ళకేదో నష్టం కలుగుతుంది, మాకేదో నష్టం కలుగుతుంది, వాళ్ళకు కూడా మాకు వచ్చే నష్టం వాళ్ళకు కూడా కలగాలని కాదు. మాకు అసలు నష్టమే కలగదు. మా దేవునిలో మాకంతా మా దేవునిలో మేమంతా ధన్యులు. ఇంకొక్కే మాట, ధన్యులు.
మేము మహిమకరమైన జీవితం జీవిస్తాం. అలాంటి జీవితం ఇప్పుడు ఉండాలి, తరువాత ఉండాలి అని వాళ్ళ కొరకు ప్రార్థిస్తారు. అందుకోసం ప్రార్థించాలి. దేవుని ముత్యపు మాటలు వాళ్ళకి ఇష్టం కాకపోతే ప్రార్థిస్తాం. అది మా మనసుతో ఉన్నటువంటి ఇది భావన, మేము ప్రార్థిస్తాం, అలా ప్రార్థిస్తాం. అలా ప్రార్థించడం వల్లేమో వాళ్ళ పాప ఆమె ఇంట్లో ఆ వాక్యం ఉంటుంది అంతే. ఎక్కడో ఉన్న ఆ తల్లి చెవిన పడింది అంతే, వెంటనే గట్టిగా అరిచింది ఆ పాపని. అరవడం ఆ పాప భయపడిపోయి పరుగుని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది. ఆ ఇంటి యజమానురాలు ఆశ్చర్యపోయింది, ఏం జరిగింది అని. ఏంటి వినడు అంత భయం ఎందుకండి? అంత భయం చిన్న పిల్లలు ఎందుకండి భయం? దేవుని మాట చూసారా? మీరు గ్రహించండి భయం దేనికి అంటే పిల్లలే కాదు, పెద్దోళ్ళే కాదు, దేవుని మాటలు దేవుడు ఏర్పరచుకున్న వారికి టక్కుమని అందుతాయి. అవి టక్కుమని అందుతాయండి. నువ్వు ఒకసారి నువ్వు డీవియేట్ చేసిన, 2 సార్లు డీవియేట్ చేసిన ఏర్పాటులో ఉన్నటువంటి ఆ మనిషి తప్పకుండా దేవుని దగ్గరికి వెళ్ళక మానడండి, వెళ్ళిపోతాడు అంతే. దేవుని దగ్గరికి వెళ్ళాల్సిందే. అతడు రక్షించబడాలి, ఈ లోక శాప పాపముల నుండి అతను రక్షించబడాలి అని దేవుని యొక్క ఏర్పాటులో గనుక ఉంటే నువ్వు 100 సార్లు ఆ మనుషులే కానీ ఆ పిల్లల్నే కానీ నువ్వు డీవియేట్ చేసినా ఆ మనుషులు కానీ ఆ పిల్లలే కానీ దేవుని యొక్క నిత్య రాజ్యానికి, దేవుని యొక్క కృపకు, దేవుని యొక్క ప్రేమకు పాత్రులు అవుతారు. వాళ్ళు ఆశీర్వదించబడతారు, వాళ్ళు దీవించబడతారు, చక్కగా ఎదుగుతారు. దేవుని నీడలో దీవెనకరంగా వారి జీవితాలు అనేకులకు వాళ్ళు ఆశీర్వాదకరంగా మార్చబడతారు, అనేకులకు వెలుగుగా తీర్చిదిద్దబడతారు, జ్ఞానవంతమైన జీవితం జీవిస్తారు. ఎలా జీవించాలి అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఈరోజు సినిమాకి వెళ్ళామా, వచ్చామా, ఈరోజు మేము బిర్యానీ తిన్నామా, అయిపోయిందా మా దినము అని కాదండి. లైఫ్ అంటే చాలా అది ఎంత ప్రీషియస్ అంటే ఆ జీవితము అంత ప్రీషియస్. ఒక్కొక్క దినము ఒక్కొక్క క్షణం చాలా ప్రీషియస్. ఈ దినము మనం బ్రతికి ఉన్నామంటే దేవుని యొక్క అపారమైనటువంటి కృప, వాత్సల్యం అండి. ప్రతి క్షణము ఆయన ఇచ్చినటువంటి కృప అండి. మన కాలగతులన్నీ దేవుని యొక్క వశంలోనే ఉన్నాయి. దేవుని యొక్క వశంలో ఉన్నాయి. ఒక్క క్షణము దేవునికి అంగీకారంగా లేకపోతే ఇంకా మరలా ఆ జీవితము శూన్యమే కదా. జీవితం శూన్యమే కదా. అసలు మనము తిని తాగి మనం సుఖించడం వల్ల ఏమి పొందుకోగలుగుతున్నాము? అదే దేవుల్లో ఉంటే ప్రతిరోజు ఏదో ఒక అద్భుతం, ఒక నెమ్మది, ఒక శాంతి, ఒక సమాధానం. అది డబ్బులు ఇస్తే దొరకదు. డబ్బులు ఇచ్చి యోగా సెంటర్లకు వెళ్తే అసలు దొరకదు. అప్పుడప్పుడే అలా అనిపిస్తుందేమో. అంటే ఏంటి? యోగాకి వెళ్ళినో లేకపోతే ఇంకెక్కడికో వెళ్ళాము అంటే ఇక్కడ అది మాకు నెమ్మది కలుగజేస్తుంది అని అలా విశ్వాసం, ఆ విశ్వాసంలో మీరు ఫిట్ అయ్యారు కనుక అది అలా ప్రభావితం చేస్తుంది మనుషుల్ని. కానీ దేవునిలో ఒక్కసారి అలా ఫిట్ అయితే దేవుడు ప్రభావితం చేస్తాడు, జీవితం ప్రభావితం అవుతుంది. దేవుడు జీసస్ క్రైస్ట్ అంటే ఎవరు? ఆయన అసలు ఏమి మాట్లాడతాడు? ఆయన ప్రేమ ఎలా ఉంటుంది? ఆయన కృప ఎలా ఉంటుంది? అసలు ఎందుకు జనాలు అట్రాక్ట్ అవుతున్నారు? ఎందుకు క్రిస్టియానిటీలోకి, క్రైస్తవ్యంలోకి ఎందుకు వెళుతున్నారు? ఎవ్వరు ఇలా వెళ్ళిపోతుంటే ఏమీ చేయలేక మతం మార్పిడి అని ఈ మతోన్మాద మూర్ఖపు జనము ఈ క్రైస్తవుల మీద ఎగబడిపోతున్నారు. అమాయకంగా దేవునిలో ఎంతో ప్రేమపూర్వకమైనటువంటి జనం క్రైస్తవులు. అసలు ఎన్ని బూతులు తిట్టినా, ఎన్ని మాట్లాడినా
నోటిని కలుషితం చేసుకోకూడదని వాళ్ళు మాట్లాడక అంతకుముందు దినాల్లో మాట్లాడి ఉంటారు ఆ మాటలు. పుట్టుకతోనే ఈ పరిశుద్ధులు ఎవ్వరూ లేరు. మేము పరిశుద్ధులమని గర్వించి అనుకొని దేవునికి దూరం అవుతున్నారే కానీ పరిశుద్ధులు కాదు. పుట్టుకతో ఎవరు పరిశుద్ధులు కాదు. మీరు కానేరరు. దేవునిలోనే పరిశుద్ధులు, దేవుని కృపతోనే పరిశుద్ధులు, దేవుని రక్తము చేతే మీరు పరిశుద్ధులు. మీకు మీరు పరిశుద్ధులు కానే కాదు. మేము మా భర్తలకే మేము కట్టుబడి ఉన్నాం, మా కుటుంబానికే కట్టుబడి ఉన్నాం. నో, మీరు అదంతా చేయొచ్చు, అదంతా ఒక వంతు. కానీ దేవుని నమ్ముకున్నట్లోనే గొప్పతనం ఉంది. మీరు ఇవన్నీ చేసినా సరే ఒక పక్కకు ఊడ్చుకెళ్ళిపోయినట్టే. మీరు ఎన్ని సేవా కార్యక్రమాలు చేయండి, మేము నీతియుక్తమైనటువంటి క్రియలు భూమి మీద నీతియుక్తమైన కార్యాలు ఏమైనా ఉన్నాయంటే అది దేవుడైన క్రీస్తు ప్రభు అయిన దేవుణ్ణి తెలుసుకోవడమే. అది నీతియుక్తమైన పని. మీరు ఆ పని చేసి చూడడం ద్వారా అనేక అద్భుతాలు మీరు చూస్తారు, అనేక కార్యాలు మీరు వింటారు, గ్రహిస్తారు. మీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. ఎన్ని శాపాలండి. ఒక కుటుంబం చూశాను, బాగా ఉన్నతమైన పెద్ద కులపు కుటుంబం. అది వాళ్ళకి ఆస్తులు ఉన్నాయండి, చాలా ఆస్తులు ఉన్నాయి. వాళ్ళకి చాలా ఆస్తులు ఉన్నాయి. కానీ ఆ కుటుంబంలో మరి 2 ఆడపిల్లలైతే 2 మగపిల్లలైతే ఆ కుటుంబం కొంతకాలం మరి బాగా సాగింది. మరి ఆ కుటుంబం కొంతకాలం బాగా సాగింది. మరి ఆ కుటుంబంలో మరి వాళ్ళకి ఒక ఇద్దరికైతే పెళ్లి చేశారు. ఆ ఇద్దరు పెళ్లి చేశారు. ఇద్దరు మగపిల్లలైతే చనిపోయారు. 2 ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేస్తే ఒక ఆడపిల్ల బతికింది. ఒక ఆడపిల్ల మరి పిల్లల్ని కని మరి తన తల్లికి అప్పచెప్పి తన కళ్ళు మూసేసింది. ఒక కుమార్తె ఇక బతికి ఉంది, చక్కగా కుటుంబాన్ని నడిపించుకుంటూ ఉంది. వీళ్ళు ఆ మగపిల్లలకి ఎవరో చేతబడి చేశారని, ఏదో క్షుద్ర పూజల వలనో దేని వలనో మరి వాళ్ళు చనిపోయారని ఆ తల్లే సాక్ష్యం చెప్తుంది. మరి ఆ పెద్ద కులము అనేటటువంటి ఆ యొక్క కుటుంబంలో నుండి ఆవిడ దేవుని నమ్ముకుందండి. దేవుని నమ్ముకొని మరి మిగతా వాళ్ళందరూ విగ్రహారాధికులే. ఆమె కుమార్తె పిల్లలు వాళ్ళందరూ విగ్రహారాధికులే. మరి ఆ ముసలావిడ దేవుని నమ్ముకుంది. మరి ఎప్పుడో దేవుని నమ్ముకొని మరి దేవుని చేత నిరాకరించబడినటువంటి ఆ కార్యాలని ఆమె చేయకుండా దేవుని కార్యాల్లోనే ఆమె నిమగ్నమయ్యి ఆమె కులాన్ని పక్కన పెట్టి ఆమె ఎంతో చాలా హంబల్ అయిపోయింది. ఆమెకు ఆస్తి ఇప్పటికీ ఉంది. ఆమె అనేకులకు పెట్టగలిగేటటువంటి ఆస్తి ఆమెకి ఇప్పుడు ఆ ఆస్తి ఆమె ఇప్పటికి అక్కరొచ్చింది. అంతకుముందు ఆమె ఆస్తియే, కానీ ఆమె పిల్లలు ఆమెకి దక్కలేదు. ఆమె కుటుంబం నిండా శాపం, ఆమె కుటుంబం నిండా ఏడుపులు. ఆమె పిల్లలు అనాథలైపోయారు. మరి ఆ పిల్లలు చెట్టుకొకళ్ళు పుట్టుకొకళ్ళు అయిపోకుండా ఈమె ముందుగానే ఇక దేవుణ్ణి తెలుసుకొని మరి ఏ అమ్మ చెప్పిందో మరి దేవుడు ఏ తల్లిని ఏ తండ్రిని ఆమె దగ్గరికి పంపించాడో మరి ఎలాగా దేవుని ఆత్మ ఆమెను దర్శించిందో తెలియదు. కానీ నాకంత అవకాశం దొరకలేదు ఆమె దగ్గర పూర్తి టెస్ట్ మనీ తీసుకోవడానికి. కొంత టెస్ట్ మనీ మాత్రమే నాకు గ్యాదర్ అయింది. కానీ ఇంకొకసారి నేను ఆమెని ఎలా రక్షించబడ్డారని నేను తప్పకుండా అడిగి తీరుతాను. తన మనవళ్ళను తన కూతురు విడిచిపెట్టినటువంటి ఆ పిల్లల్ని ఆమె ఎంత చక్కగా, ఎంత పద్ధతిగా, ఎంతో అసలు చక్కగా సాగుకుంటూ మరి వాళ్ళని పెంచుకుంటూ ఆమె ముందుకు వెళుతుంది. మరి ఆమె భర్త కూడా చనిపోయాడు. ముసలామె భర్త కూడా ఎప్పుడో చనిపోయాడు. మరి ఆ కుటుంబంలో ఆమె ఒక్కతే మరి దేవునిలో ముందుకు సాగుతుంది. మరి అనేక పోరాటాలు
ఆ పోరాటాలు ఆమెకి కష్టం అనిపించడం లేదంట. అంతకుముందు ఆమెకి ఆస్తి ఉంది, కానీ అవన్నీ కష్టాలే. ఆ కష్టాలు, నష్టాలు, బాధలు మరి అవన్నీ ఆమెకి ఉపయోగపడాలా? ఆస్తి ఉపయోగపడాలా? ఆస్తి ఆమె పిల్లల్ని బతికించి తీసుకురాలా. మిగతా పిల్లలనైనా బతికించుకుంది. మిగతా తన వదిలిపెట్టిన పిల్లల్ని చెట్టుకోగళ్ళు పుట్టుకోగళ్ళు అయిపోతారేమో అని ఆమెకి థాట్ వచ్చేసేసి ఇంకా దేవునిలోకి పరిగెత్తుకుంటూ వచ్చింది ఆమె ఆత్మ. దేవునిలోకి పరిగెత్తుకుంటూ ఎప్పుడైతే వచ్చిందో ఆమె 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 మనవళ్ళని మరి ఆమె సంతానాన్ని కొరకు ఆమె ప్రార్థిస్తూ మరి ఆమె ఒక మంచి ఒక యజమానురాలుగా ఇంటికి పెద్దగా ఆమె నిలబడగలిగింది. మరి ఇవన్నీ చూస్తుంటే మరి ఎలాగా మరి ఈ క్రైస్తవ్యం పుడుతుందో అర్థం చేసుకోగలరని నేను ఆశిస్తున్నాను. మరి మతం అని మతోన్మాదులు మరి చాలా భయంకరంగా క్రైస్తవుల్ని హింస పెడుతున్నారు, బాధ పెడుతున్నారు. వాళ్ళ భయాలు ఏంటండి? దేవుళ్ళలోకి రావడం వల్ల భయాలు. ఈ కులమని మతమని అందులో కూర్చుంటే వాళ్ళకి ఏమొస్తుంది? ఈ పెద్ద ఆవిడ ఏం చేయగలిగేది? ఆమె ఆశ ఆమెకు అక్కర రాలేదు. ఆమె పిల్లలు ఆమె దక్కించుకోలేకపోయింది. ఈరోజు ఆమె పిల్లల్ని ఉన్న వారిని బతికించుకోగలిగింది. ఉన్న వాళ్ళకి చక్కగా పెట్టగలుగుతుంది. హృదయం నుండి నోటితో దరిద్రపు తిట్టులుండవు, నోటితో శాపితమైన మాటలుండవు. ఈ యొక్క మైండ్లో శపితమైన ఆలోచనలు రాకుండా చేస్తుంది దేవుని యొక్క ఆత్మ. మరి దేవుని ఎప్పుడు మహిమపరచాలి, దేవుని కార్యాల గురించి ఆలోచించాలి, దేవుని గురించి ఆలోచిస్తుంటుంది. ప్రేయర్ వాక్స్ చేస్తారు. మీకు తెలుసా ప్రేయర్ వాక్స్ అంటే? నడుస్తూ ప్రార్థన చేస్తారు. వాళ్ళు ఒక పక్కన హెల్త్ని చూసుకుంటారు, ఒక పక్కన వాక్ చేస్తుంటారు. ప్రభువా పలాని వాడు పడిపోయి ఉన్నాడు తాగి, వాడిని రక్షించయ్యా. ప్రభువా పలాని వాళ్ళు ఇక్కడ ఫుట్పాత్ మీద పడుకొని ఉన్నారు, వాళ్ళని జ్ఞాపకం చేసుకోయ్యా. పలాని వాళ్ళయ్యా, ఈ ఇంటి వాళ్ళని జ్ఞాపకం చేసుకో, ఈ ఇంటి వాళ్ళని జ్ఞాపకం చేసుకో. వీళ్ళని కూడా ఏదైనా బాధల్లో ఉన్నారేమో రక్షించు, మరి ఏదన్నా ఇబ్బందుల్లో ఉన్నారేమో రక్షించు ప్రభా. నీ రక్షణ వారికి కూడా కలుగచేయచ్చు కదా, నీ మహిమను వారికి చూపించవచ్చు కదా, వారి జీవితాలను మార్చవచ్చు కదా అని ప్రేయర్ వాక్ చేస్తుంటారు. మీకేం తెలుసు ప్రేయర్ వాక్ అంటే? అది కూడా తెలీదు. కారులో కూర్చొని వెళ్తుంటారు, అడుక్కునే వాళ్ళని పో చీచా అంటారు. ఒక అబ్బాయి పెన్సిల్స్ అమ్ముకుంటున్నాడండి. పెన్సిల్ వచ్చి ఎంత ఒక 10 రూపాయలు ఉంటుందేమో, లేకపోతే 5 రూపాయలకి ఇస్తావా అంటారు. పాపం వాడు ఒక పెన్సిల్ ఎందుకు అమ్ముకుంటున్నాడు? ₹1 వచ్చిద్దామో, ₹2 వచ్చిద్దామో. 10 పెన్సిల్స్ అమ్ముకుంటే ఏమొస్తాయండి? 10 రూపాయలు, 20 రూపాయలు ఒక రోజుకి. పొద్దునంతా అమ్ముకుంటే ఏమొస్తాయి? పెన్సిల్ 10 రూపాయలు అనుకుంటే పెన్సిల్ 10 రూపాయలు పెట్టి నువ్వు ఒక 10 పెన్సిల్స్ కొనుక్కొని లేని వాళ్ళకి ఉచితంగా ఇవ్వు. నీ దగ్గర ఉన్నది కదా, ఉచితంగా ఇవ్వు. పాపం అమ్ముకునేవాడు వాడితే ₹1 తింటాడు. లేని పిల్లలు చక్కగా నీ పేరు మీద చక్కగా విద్యాభ్యాసం చేసుకుంటారు, చక్కగా రాసుకుంటారండి. ఎంతోమంది పిల్లలకి పెన్సిల్స్, స్లేట్స్ కూడా ఉండవు. స్లేట్ పెన్సిల్స్ కూడా ఉండవు. అవి ఉంటాయి కదా స్లేట్ పెన్సిల్స్, బల్పం, అవి కూడా ఉండవు. మరి అట్లాంటి వాళ్ళకి మీరు చక్కగా స్లేట్ పెన్సిల్స్ అని రోడ్స్ పక్కన అమ్ముకుంటుంటారు. అవి బట్టో ఎవడు క్రైస్తవంలోకి వెళ్ళిపోతున్నాడో, ఎవడేం చేస్తున్నాడో, అమ్మో నేను బతికుంటే ఆ పని జరగకూడదు. ఏంట్రా బాబు నువ్వు బతికుండేది? ఈరోజు దేవుడు నీ ప్రాణాన్ని తీసేశాడంటే ఏం చేస్తావు నువ్వు? నీ కుటుంబం ఏమైపోతుంది చెప్పు? అలాంటి పనులు అయితే చేయరు. కానీ జనాల దగ్గర మేము ఆ గుళ్ళు కడతాం, మేము ఈ గుళ్ళు కడతాం, మీ మీద మసిపోతాం, మీ మీద బూడిద పోతాం, మీ మీద అది చేస్తాం, ఇది చేస్తాం, డొనేషన్లు ఇవ్వండి అంటే పాపం మేం కాదు మా దేవుని గొర్రెలమే. మేము గొర్రెల్లాగా నీ మాటలు విని గాడిదల్లా ఉన్న మీకు పాపం గొర్రెల్లాగా డొనేషన్స్ ఇస్తుంటే మీరు కారుల్లో తిరిగి ఇట్లాంటివి ఆలోచించరు. నేనున్నంత కాలం ఒక్కొక్క చర్చిని కూడా ఉండనీయు. నువ్వు చర్చిని ఓడబెరిగావనుకో, అక్కడ ఇంకో పెద్ద చర్చ్ పుట్టుద్ది. అక్కడ జీవం కలిగిన దేవుడు, వాళ్ళు ఆరాధించేది జీవం కలిగిన దేవుణ్ణి, నువ్వు తిట్టేది జీవం కలిగిన దేవుని బిడ్డల్ని. ఎడారి మతం అని
ఇక్కడ గగ్గోలు చేయటం కాదు, ఎడారి మతం. ఎడారిలో బ్రతకటం నేర్చుకో, ఏమీ లేని దగ్గర బ్రతకటం నేర్చుకో. క్రైస్తవులు ఏమీ లేని, ఎంత లేమిలో ఏమీ లేని దగ్గర బ్రతుకుతారు, శూన్యంలో బ్రతుకుతారు వాళ్ళు. అలా బ్రతకగలిగి నువ్వు మాట్లాడాలి. వాళ్ళు ఇచ్చిన ముష్టికి వీళ్ళు ఇచ్చిన ముష్టి తినేసేసి క్రైస్తవ్యాన్ని తిట్టడం ఇవి కాదు. కువైట్ యువరాజును చూసి, మరి ఆయన ఏం రైస్ బ్యాగులు కావాలి కువైట్ యువరాజుకి చెప్పండి, ఆయనకేం సోపులు కావాలి, ఆయనకేం ఆయిల్స్ కావాలి, ఆయిల్ ప్యాకెట్స్ కావాలి, ఆయిల్ ప్యాకెట్స్కి రైస్ బ్యాగ్స్కి రైస్ బ్యాగ్ మతం అని రైస్ బ్యాగ్స్ అని మాట్లాడుతున్నారు. మరి ఆయన కూడా అనండి, మీరు అంటారా? ఆయనకేం తక్కువైందని చెప్పి యేసుక్రీస్తుని ఆయన హృదయంలోకి ఆహ్వానించుకున్నాడు. అది ముస్లిం కంట్రీ. ఒక తండ్రి పిల్లలైన క్రైస్తవులు ముస్లిమ్స్, కానీ వాళ్ళకి వీళ్ళకి పడదు. అయినా సరే వాళ్ళ దేశంలో ప్రకటించాడు, నేను యేసుక్రీస్తును నమ్ముకుంటున్నానని ప్రకటించి యేసుక్రీస్తుని నమ్ముకున్నాడు. ఏం చేయగలుగుతారో మీరు చేయండి అని. ఆ ధైర్యం ఎవరిదో తెలుసా? యేసుక్రీస్తుది. ఆ మాటలు ఎలా వస్తాయో తెలుసా? యేసుక్రీస్తు. దానియేలు అనే ఆయన్ని ప్రార్థించొద్దని సింహాల బోనులో పడేశారు. సింహాల బోనులో పడేస్తే అక్కడ నిలబడ్డాడు యేసయ్య. బైబిల్ని ఎక్కడెక్కడో చదివి వక్రీకరించి మాట్లాడడం కాదు. గ్రంథాలు ఉన్నాయి, ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి, అవి చదివి నేర్చుకోండి. ఎముకల్లో జీవం పోసాడు దేవుడు, ఎముకలు లేచి మనుషులు అయ్యాయి. ఏ ఎముక మనిషిదైతే ఆ మనిషి అయ్యాడు. అక్కడ ఒక ప్రవక్త తాకితేనే జీవం కలిగి నిలవబడ్డారు మనుషులు. పిలిస్తే చనిపోయిన వాళ్ళు లేచి వచ్చారు. యేసయ్య పిలిస్తే లాజరు బయటికి రా అంటే చుట్టేసి ఆ శవాన్ని బట్టతో చుట్టేసి ఇజ్రాయేలీలు సమాధి చేస్తారు. రా లాజరు అని చెప్పి బయటకు పిలిస్తే లాజరు బయటకు వచ్చాడు. మీరు పిలవండి ఎవరైనా చనిపోయిన వాళ్ళని. ఓ పీకేసుకొని రక్తాలు చిందించుకొని బయలాదిగు నువ్వు నిలబడు అని చెప్పి ఓ గీసుకొని అది చేసుకొని ఇది చేసుకొని పిచ్చి పనులు చేస్తే ఏ బయలు రాలా, ఏ బయలుదేవత రాలా, ఏ దేవుడు దిగల. కానీ నా దేవుడు నీళ్ళలో నానబెట్టిన కట్టెల్లో అగ్ని రగులునుగాక అంటే ఏలియా అగ్ని రగిలింది. అక్కడ గుంటలో నీళ్లు పోసి కట్టెలేసి నానబెట్టేసేసిన దాంట్లో రగలబెట్టండి మీరు మీ బయలుదేవత పేరట అంటే కోసుకున్నారు. రక్తాలతో కోసుకున్నారు. బయలా దిగి ఈ నీళ్ళల్లో ఈ కట్టెల మీద అగ్ని రాజయ్యి అంటే తిప్పిని వెమ్మిని పొద్దున్నుండి 4 వరకు తిమ్మిని వెమ్మిని అయ్యి కోసుకొని ఆ రక్తంతో తలపబడితే మనుషులైనా ఆ రక్తంతో మేము దడిస్తే ఆ బయలుదేవతకి ఏమన్నా మా మీద కనికరించి ఆయనే దేవుడని ప్రకటించుకోవచ్చు అని చెప్పి పల్టీలు కొట్టారు. అప్పుడు ఏలియా అంటున్నాడు, ఇంకా 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 కానివ్వండి, ప్రయాణంలో ఉన్నాడేమో మీ దేవుడు, కానివ్వండి వస్తాడు, కానివ్వండి మీ పనులు మీరు పిలవండి మీ దేవుడిని పిలవండి, కమన్ మీ దేవుడిని పిలవండి. పిలుస్తున్నారు అలసిపోయారు. ఏ దేవుడు దిగల, ఏ బయలుదేవత దిగల, ఏ దేవత దిగల. అగ్ని రాజేయటానికి కట్టెలు తడిసి నానిపోయిన కట్టెల్లో అగ్ని పుట్టించమని. నిద్రపోతున్నాడేమో మీ దేవుడు, ఒకసారి పిలవండి అని ఏలియా గారు అని అంటున్నారు ఆయన. అంటే తిరిగి అయిపోయింది వాళ్ళ పని. అప్పుడు నా దేవుడు అగ్ని రాజేశాడు అక్కడ. అప్పుడు యెహోవాయే దేవుడని మొత్తం సామ్రాజ్యం మొత్తం ఒప్పుకుంది. మీకు బైబిల్లో రిఫరెన్సెస్ చెప్తున్నా, మీకు అవి కాదు కదా. లోతు ఏం పాపం చేశాడు అంటే అక్కడికి వెళ్తారు. లోతు పాపం చేశాడు, లోతు పాపం చేయలా. దుర్రాత్మ ఆయన మీద ఒక నింద మోపాలని, మరి లోకంలో ఇట్లాంటి దురాత్మ ఇట్లాంటి కార్యాలు జరిగిస్తుంది అని చెప్పి
జరిగించింది కనుక ఇట్లాంటి కార్యాలు జరుగుతాయి ముందు రోజుల్లో కూడా అని పరిశుద్ధాత్ముడు రాయించింది. దాని వెనకాల తాత్పర్యం తెలియకుండా లోతు గురించి దావీదు మరి ఇంతమంది మా భార్యలను చేసుకున్నాడని, మరి అలా చేసుకోకూడదని, సొలొమోను చేసుకున్నాడని మరి చేసుకోకూడదని, మరి దావీదు ఎంత గొప్ప దేవునికి ఇష్టడై ఉన్నాడు. అనేక మంది భార్యలు చేసుకొని లోకమంతా చూసి ఏమైపోయాడు సొలొమోను. ఇవన్నీ నిదర్శనంగా దాని వెనుక ఉన్న తాత్పర్యాలు. ఇలా ఉంటే ఇలా జరుగుతాయి, మీరు ఇలా చేయకండి, ఫలాని వాళ్ళు ఇలా చేశారు, అప్పుడులో నా బిడ్డలు అలా చేశారు, నా బిడ్డలు మీరు చేయకండి. అలా ఉంటే మీరు ఏమి వెతకాలని చూస్తున్నారు? తప్పులు వెతకాలని చూస్తున్నారు. బట్ పరిశుద్ధ దేవుడి మీద రాళ్ళు వెయ్యాలి అని అనుకుంటే మీకు దమ్ము ఉండాలి. మీరు పరిశుద్ధులై ఉండాలి. మీరు పరిశుద్ధులై ఉంటే దేవుని మీద, పరిశుద్ధ దేవుని మీద రాళ్ళు వేయటానికి రావాలి. కానీ ఒక దినం అంటూ ఉంటుంది, అప్పుడు ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ నోటి మాటలను బట్టి తీర్పు జరుగుతుంది. చెవిగలవాడు వినుగాక, ఆత్మ చెవిగలవాడు వినుగాక. ఎవరైనా సరే దేవునిలోకి రావాలంటే దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నవాళ్ళు దేవునిలోకి వస్తారు. మూర్ఖులు అనుకున్న వాళ్ళ మూర్ఖత్వం రోటులో పెట్టి దంచిన వాళ్ళ మూర్ఖత్వం పోని వాళ్ళని దేవుడు విడిచిపెడతాడు. ఏడ్చే వాళ్ళని ఏడవని, పోయే వాళ్ళని పోని, నాశనం అయిపోతాము అని పరిగెట్టే వాళ్ళని పరిగెత్తని, మనం ఎందాకలు లాగుతాము వీళ్ళని పోండి అని దేవుడు విడిచిపెడతాడు. విడిచిపెట్టేదాకా తెచ్చుకోవద్దు అని కూడా కృప చూపుతున్నాడు ఆయన. అంత మహా గొప్ప దేవుడు ఆయనే. దేవుడు ఆయనే దేవుడు, ఆయనే దేవుడు అనుటకు అర్హుడు, ఆయనే ఆరాధించుటకు అర్హుడైన దేవుడు, స్తోత్రించుటకు ఆయనే అర్హుడు, ఆయనే పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అనే దేవుడు అంటే పరిశుద్ధుడు ఆయనే, నజరేయుడగు యేసుక్రీస్తు. ఆయన్నే స్తుతించ బద్ధులమై ఉన్నాము. ఆయనే దేవుడు. లోకంలో దేవుడు అంటూ ఎవరూ లేరు. ఆయనే రక్షకుడు, ఆయనే దేవుడు. ఆయన పేరు యేసుక్రీస్తు. నేను నమ్ముకున్న దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు ఆయనే. ప్రతి క్రైస్తవుడు ప్రకటిస్తున్న దేవుడు ఆయనే. ఈ లోకాన్ని సృష్టించింది ఆయనే. ప్రతి మనుషునికి సృష్టికర్తగా ఉన్నది ఆయనే. ఇంక ఈ లోకంలో ఎవరు రక్షించలేరు, ఎవరు కాపాడలేరు. రక్షణ ఆయనలోనే ఉంది. ఆయనే దుర్గమైన దేవుడు. ఆయనలోనే కృప ఉంది, ఆయనలోనే క్షమాపణ ఉంది. ఆయన భిక్ష పెడితేనే బ్రతకగలరు, ఆయన రక్షిస్తేనే రక్షణ పొందుకోగలరు. ఆయన కృపతోనే ఆయన దగ్గరికి మన ఆత్మలు చేర్చబడతాయి. ఆయన కనికరముతోనే మనం బ్రతుకుతున్నాము. ఆయన కాపుదలలోనే మనం ఉండగలుగుతాము. ఆయన కాపుదల లేని రోజు శూన్యం. నువ్వేమైపోతావో, నీ ఆత్మ ఏమైపోతుందో. శరీరం తుచ్చమైనది. నీ మనసులో దేవుణ్ణి కొలువు చేసుకున్న ఎడల దేవుడు నిన్నును నీ ఆత్మను రక్షించి కాపాడగల సమర్థుడు, శక్తిమంతుడు. కువైట్ ప్రిన్స్ అబ్దుల్లా అలీ షబా, ఆయనకి నేను ప్రైజ్ లార్డ్ చెప్తున్నాను. వందనాలు దేవుని నామములో. ఆయన కుటుంబాన్ని, ఆయన వారందరినీ, ఆయన దేశాన్ని యేసయ్య రక్షించునుగాక. ఆమెన్.